నమస్తే మా లీడర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన పథకం పంపిణీ చేసిన యనమల దివ్య. తేటగుంట పార్టీ కార్యాలయం నందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను యనమల దివ్య అందజేశారు. ఎన్ఆర్ఏజీ పథకం ద్వారా తుని నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి సుమారు 20 కోట్ల నిధులు మంజూరైందని యనమల దివ్య తెలపడంతో ఆనందం వ్యక్తం చేసిన నాయకులు. కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం అందజేసి మీరివ్వండి ఒక్కొక్కడు ఒక్కో నాయకులు ఇద్దరు కానీ అలా చూడాలి. అలాగే ఇల్లు కట్టుకుంటే స్లాబ్ వేసేసే పెట్టి తేటగుంట పార్టీ కార్యాలయం నందు 26 మంది లబ్దిదారులకు సుమారు 14 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను యనమల దివ్య అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎప్పుడు ఈ విధంగా ఇవాళ మీ అందరికీ కూడా సీఎంఆర్ చెట్లు అందజేయడం జరుగుతుంది. అలాగే మీ అందరికీ తెలుసు, నిన్న మొన్న న్యూస్ లో చూస్తుంటారు, బిల్లనందూరు గ్రామానికి కూడా ఒక చిన్న పాప బాగోకపోతే మనం ఎల్ఓసి ఇచ్చి అలాగే సీఎంఆర్ ద్వారా వాళ్ళకి 11 లక్షల రూపాయలు కూడా సాయం చేయడం జరిగింది. చిన్న పాప పశుప్రాణం కాపాడడం అది నిజంగా మన కూటమి ప్రభుత్వం అదృష్టమైంది. ఆ పాప సేవ చేసే ఛాన్స్ మనకు వచ్చింది. అలాగే మీ అందరికీ కూడా మీ కష్టాల్లో పాల్పంచుకోవాలని, మీ కష్టంలో మీకు ఎప్పుడు కూడా తోడు ఉండాలని చెప్పేసి వాళ్ళ కూటమి ప్రభుత్వం మీ అందరికీ కూడా సీఎంఆర్ చెట్లు అందజేయడం జరిగింది. ఈ విషయం మీ ఒక్కటిగా మీ కుటుంబంలో అందరు 10 మందికి చెప్పాలి. కూటమి ప్రభుత్వం వస్తే మన జీవితాలు బాగుపడతాయి, మనకు అండగా నిలుస్తారనే మాట ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ కూడా చెప్పాలి. అలాగే ఇవాళ 28వ తారీఖు మనం పెన్షన్ పండుగ వాళ్ళందరూ చేసుకుని ఇంకా చాలా మంది పెన్షన్ కార్డు కూడా ఉండింటారు. 1వ తారీఖు ఆదివారం వచ్చిన మూలాన మనం ఒక రోజు ముందుగానే పెన్షన్ కూడా అందజేయడం జరిగింది. మన తుని నియోజకవర్గానికి వస్తే తుని నియోజకవర్గంలోనే కేవలం 16 కోట్లు పెన్షన్ ద్వారా మనం అందిస్తున్నాం. 16 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఇలా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే మా పేదవాడికి ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి వాళ్ళ కూటమి ప్రభుత్వం నెల నెల పెన్షన్ ద్వారా 16 కోట్లు మన తుని నియోజకవర్గానికి పంచుతున్నాము. అలాగే మన పేద ప్రజల ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వారి అన్నిటి కూడా త్వరలో పూర్తి చేయాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అలాగే ఈ ఉగాది పండుగకి మన బడ్జెట్ సెషన్ లో కూడా నిర్ణయించారు. ఉగాది పండుగకి పేద ప్రజలకి హౌస్ హెల్త్ ఏవైతే ఎలక్షన్ హామీగా ఇచ్చామో అవన్నీ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అలాగే మన టైలరింగ్ ఫస్ట్ డేలో ఎవరైతే టైలరింగ్ నేర్చుకున్నారో వాళ్ళందరికీ కూడా ఫుడ్ మెషిన్ పంపిణీ కూడా ఆ ప్రోగ్రామ్ కూడా త్వరలో చేపడతాం. కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలా, కూటమి ప్రభుత్వం వచ్చేసి పేద ప్రజల ప్రభుత్వం. వాళ్ళ సంక్షేమానికి మేము ఎప్పుడూ కట్టుబడి ఉన్నాం. ఇలాగ మీరు అందరూ కూడా ఆదరిస్తే ఇంకా ఇప్పటికే మీ అందరికీ తెలుసు, మీ గ్రామాల్లో కూడా రోడ్లు బాగా పడుతున్నాయి. అవునా అమ్మా? ఇప్పటివరకు 4 ఫేజెస్ అసలు వచ్చిన 2 ఏళ్లలోనే 4-5 ఫేజుల వరకు మనం ఎన్ఆర్టీఎస్ కార్యక్రమం చేసుకున్నాము. రోడ్లు బాగా పడుతున్నాయి. అలాగే వచ్చే దాంట్లో కూడా మనం డ్రైన్స్ కూడా టేకప్ చేసుకుంటాం. కాబట్టి మీ అందరికి ఏ చింత లేదు. కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకోండి. వైసీపీ నెవర్ అగైన్, కూటమి ప్రభుత్వం వన్స్ అగైన్ అనే నినాదాన్ని మీరు అందరూ కూడా స్టార్ట్ చెప్పాలి, ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ. జై హింద్. సరే అమ్మా, అందరూ చెట్లు చూపించండి. చెట్లు పట్టుకోండి. 3 మండలాలు టౌన్ నాయకులు ఇంకా ఎవరన్నట్టు రండి. మళ్ళీ పేరు పెట్టుకోలేదు అనుకుంటారు. సునీల్ గారు అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. అందరూ నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్. ఆయన చంద్రబాబు అండి యాక్సిడెంట్ లో కాదు చేయలేదండి. 5 నెలలు అవుతుందండి. కూడా అప్పు చేసి పెట్టామండి. అయినా కూడా మా ఆయన కాల్ ఏమి చెప్పలేమండి అంటున్నారండి. పిల్లలు ఉన్నామండి. అయినా పిల్లలు కూడా ఆయన కూడా ఏం తగ్గితే ఏం కాపాలేదండి. దివ్య మేడం మాత్రం సీఎఫ్ పథకం చెక్ మాత్రం ఇచ్చారండి. ఆ మేడం మాత్రం ఎప్పుడు ధన్యవాదాలు చేస్తామండి. తొండంగి మండలం తొండంగి గ్రామం. ఒక రోజు బాబుకి ఏమిందంటే బ్లీచింగ్ పాపం తెచ్చింది. బ్లీచింగ్ పాపం రావడం వల్ల మన వైజాగ్ హాస్పిటల్ తరగతి పార్టీ ఇచ్చడం జరిగింది. ఆ బ్లీచింగ్ పాపం రావడం వల్ల 5 రోజులు ఐసీలో బిడ్డడం జరిగింది. ఉన్న పరంగా 1,50,000 రూపాయలు కట్టమని చెప్పడం వల్ల అప్లికేషన్ కట్టడం జరిగింది.
అలాగే దానికి జరిగిన తర్వాత మన సీఎం రిలీఫ్ ఫండ్ కి మేము అప్లై చేయడం జరిగింది. మేడం గారికి 30,000 రూపాయలు మరి మాకు ఆర్థిక సాయం జరిగింది. మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. టీడీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్ఆర్ఈజీ పథకం ద్వారా గ్రామంలో రోడ్ల నిర్మాణానికి 4th ఫేజ్ ముగించుకుని 5th ఫేజ్లో సుమారు 20 కోట్ల నిధులను మంజూరు అయిందని యనమల దివ్య తెలిపారు. అనంతరం గ్రామ స్థాయిలో అధిక సంఖ్యలో రోడ్ల నిర్మాణం, గ్రామాలను అభివృద్ధి చేయడంతో దివ్యకు అభినందనలు తెలుపుతూ ఆనందాన్ని వ్యక్తం చేసిన నాయకులు. మనం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసాం. అందులో ఒకటి మన నరేగా కార్యక్రమాలు. ఇవాళ 4 కేసులు పూర్తి చేసుకుని ఇవాళ 5th కేసు కూడా ఫండ్స్ రప్పించుకోవడం జరిగింది. ఇలాగ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫండ్స్ కూడా అసలు ఏ పని స్టార్ట్ అవ్వడం వల్ల మనకి ఇలాగ 5th కేసు కూడా రావడం జరిగింది. అలాగే ఇప్పుడు నరేగా ఫండ్స్ 5th కేసు లో మనకి తుది నియోజకవర్గానికి వచ్చేసి దాదాపు 20 కోట్ల వరకు వచ్చింది. వీటన్నిటితో కూడా మంచి ప్రజలకు అందించే మంచి రోడ్లు కూడా కేవలం మన కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని వాళ్ళ జనాలందరికీ కూడా తెలిసింది. అలాగే మన కోటనందూరుకు వచ్చేసి 2,70,00,000 తోటి ఫండ్స్ వచ్చినాయి. అలాగే మన తొండకు వచ్చేసి 6 కోట్లు, అలాగే తుది మండలం వచ్చేసి 8,20,00,000 కూడా ఇవ్వడం జరిగింది ఫండ్స్ ద్వారా. ఇవన్నీ కూడా ఇవన్నీ సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకి ఇంత బాగా ఉపయోగపడుతున్నామని కూటమి ప్రభుత్వం కూడా అందరు ప్రజలు కూడా అందరూ చాలా హర్షిస్తున్నారు. ఇవాళ మీరు రావడంతో మా గ్రామంలో కూడా రోడ్లు జరిగినాయి, రోడ్లు వచ్చినాయి. అలాగే డ్రైన్స్ కూడా త్వరితగతిన పూర్తి చేయమని కూడా కోరుతున్నారు. ఇవన్నీ డ్రైన్స్ కూడా నెక్స్ట్ దానిలో కూడా టేకప్ చేస్తాము. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో మేము ముందు చేసుకుంటూ పోతాం. జై హింద్. కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మన అభిమాన నాయకురాలు ప్రభుత్వ బిప్ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్యమ్మ గారి సారథ్యంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చాలా త్వరితగతిన పూర్తవడమే కాకుండా కోట్ల రూపాయల గ్రాంట్ను ప్రభుత్వం ద్వారా నియోజకవర్గానికి తీసుకొచ్చి అభివృద్ధిలో అందరికంటే అగ్రగామిగా నిలబెట్టడం కోసం ఆ మేడం గారు చేస్తున్న కృషి చాలా అభినందనీయం. ముఖ్యంగా తుని ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇచ్చిన హామీలనే కాకుండా అనేకమైన సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకి అందరికీ కూడా చేదోడు వాదులుగా ఉంటూ కష్ట సుఖాల్లో భాగస్వామి అయి అందరి యొక్క అభివృద్ధిని కోరుకుంటూ ఒక విద్యావంతురాలు నాయకురాలైతే ఎంత ప్రగతి పదంలో నడుస్తుంది సమాజం అనడానికి నిదర్శనంగా నిలుస్తున్నారు. ఈ రోజు ఒకప్పుడు గత ప్రభుత్వం టైంలో మౌలిక సదుపాయాలు కానీ రోడ్లు కానీ చూసుకుంటే చాలా అధ్వాన స్థితిలో ఉండేది. కనీసం ఊరి నుంచి పక్క ఊరికి వెళ్ళడానికి కూడా సరైన సౌకర్యం లేనటువంటి రోడ్లు, అనేక ఇబ్బందులు, ఇరుకులు, గుంతలతో ఉన్నటువంటి రోడ్లని ఫేజుల వారీగా, దశల వారీగా అభివృద్ధి చేసుకుంటూ ఇప్పుడు 4th ఫేజ్ నుంచి 5th ఫేజ్ కు వచ్చి 20 కోట్లు, దాదాపు 20 కోట్ల నిధులతో సౌకర్యవంతమైన రోడ్లు, విశాలవంతమైన రోడ్లు వేసి అభివృద్ధికి బాట పరుస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు 26 మంది లబ్ధిదారులకి దాదాపుగా 14 లక్షలకు పైగా నిధులు తీసుకొచ్చి వారిని అన్ని రకాలుగా ఆదుకుంటూ ప్రతి ఇంటిని కూడా ఆనందంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి దివ్యమ్మ గారి నాయకత్వం కలకాలం వర్ధిల్లాలని చెప్పేసి ఈ ఛానల్ ద్వారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారికి, మన తుని ఎమ్మెల్యే దివ్య మేడం గారికి, కోటనందూరు మండలం పార్టీ ప్రెసిడెంట్ గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన తుని కాన్స్టిట్యున్సీ ఎన్ఆర్ఈఎస్ లో కోట్లాది రూపాయలు ఇచ్చేస్తున్నారు. అందులో మా కోటనందూరు మండలంకి 2,65,000 రూపాయలు సీసీ రోడ్లకి ఇవ్వడం జరిగింది. తుని మండలం 8 కోట్ల చిల్లర ఇవ్వడం జరిగింది. అలాగే తొండంగ మండలం కూడా ఎక్కువ నిధులు వెచ్చించడం జరిగింది. కాబట్టి మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఏమండి మా ఊరికి ఈ రోడ్డు కావాలా, ఆ డ్రైన్ కావాలంటే వెంటనే సిఫారసులు చేయడం జరుగుతుంది అధికారులకి. కావున ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో మన
ప్రత్యేకంగా తుని నియోజకవర్గంలో కొన్ని కోట్లాది రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దివ్య మేడం గారికి, మన యనమల రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయవాడ ప్రజలందరికీ నమస్కారాలు సార్. ఈ రోజు మన ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు మన తుని ఎంతో అభివృద్ధి పాలనలో ముందు నడిపిస్తున్నారు. అలాగే ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ 26 మంది 14 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడం కూడా జరిగింది. ఇలాగే మా తుని ప్రజలందరికీ ముందు నడిపించి సీసీ రోడ్లు కానీ 4 పేజీలో 20 కోట్లు పూర్తి చేసిన 5 పేజీలోకి 20 కోట్ల రూపాయలు తుని నిజామాబాద్ సీసీ రోడ్లు కూడా పేరుపైన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. థ్యాంక్ యూ మేడం.